ఇక విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న టీడీపీ బలమైన అభ్యర్థిని బరిలో దింపేందుకు పక్కాగా లెక్కలు వేస్తోంది. ఇదే అంశంపై ఉండవల్లిలోని తన నివాసంలో విశాఖ జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. వైసీపీ అభ్యర్థిగా ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఆ పార్టీ ఖరారు చేసింది. కూటమి తరపున అభ్యర్థిని బరిలోకి దింపాలని టీడీపీ నిర్ణయించింది. ఈ భేటీలో అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని కూటమి నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో పదవికి 10 స్థానాలు గెలుచుకొని జోరు మీదున్న కూటమి నేతలు ఈ నెల 30న జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. బొత్సను గట్టిగా ఎదుర్కొనే అభ్యర్థిని ఎన్నికల బరిలో దించాలని కూటమి నేతలు భావిస్తున్నారు. ఇటీవల కూటమి నేతలు ప్రజాప్రతినిధులు ఆశావాహులతో పల్లా సంప్రదింపులు జరిపారు. ఆ నివేదికను చంద్రబాబుకు పంపారు. జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం రీతిలోనే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓట్లపై కూటమి నేతలు దృష్టి సారించారు. మొత్తం 838 ఓట్లున్నాయి. వీటిలో టీడీపీ బలం 200కు పైగా ఉంది. విజయం సాధించాలంటే దాదాపు 450 ఓట్లు అవసరం. ఇప్పటికే కూటమి వైపు దృష్టి సారించిన వారితో పాటు మరో 90 నుంచి 100 మంది మద్దతు సాధిస్తే సునాయాసంగా విజయం సాధించవచ్చని భావిస్తున్నారు. ఆ దిశగా ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ ఎన్నికల పర్యవేక్షణ బాధ్యత మంత్రి అచ్చెన్నాయుడుకు అప్పగించగా అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించనున్నారు.